తమ్ముడు చెల్లెళ్ళు ఒక విషయం వినండి. ఈరోజు నువ్వు ఏ పాపాన్ని అయితే జయించలేకపోతున్నావో ఆ పాపాన్ని రేపటి దినాన్ని కూడా నువ్వు జయించలేకపోవచ్చు. 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి మధ్యలో ఉన్నారు చూసారా తమ్ముడు చెల్లెళ్ళు. ఈరోజు ఏ పాపానికైతే నువ్వు బానిసగా ఉన్నావో ఆ పాపము 30-40 సంవత్సరాల మధ్యలో కూడా నీతో ఉండొచ్చు. అదే పాపము 40-50 సంవత్సరాల మధ్యలో కూడా నీతో ఉండొచ్చు. అదే పాపము 50-60 సంవత్సరాలు 60-70 సంవత్సరాల మధ్యలో కూడా నీతో పాటు ఉండొచ్చు. ఈ రోజు నువ్వు కలిగి ఉన్న పాపం ఏదైతే ఉందో దాన్ని ఎంత త్వరగా జయిస్తే అంత మంచిది. ఎంత త్వరగా దేవుని కృపను బట్టి దానిపై విజయం సాధించి పరిశుద్ధంగా జీవించడం అలవాటు చేసుకుంటే మంచిది. మనలో చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏమిటంటే ఈ రోజు ఈ పాపం చేస్తున్నాను కానీ రాబోయే రోజుల్లో చెయ్యనులే. ఎవరిచ్చాడు గ్యారంటీ? ఈ రోజు ఏదో అమ్మాయి కూడా పడుతున్నా, అబ్బాయి కూడా పడుతున్నా, శరీరంలో కోరికలు తీర్చుకోవడానికి ఏదో విధంగా చిలక కొట్టుడి వ్యవహారానికి అలవాటు పడుతున్నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇది ఉండదులే. ఎందుకు ఉండదు? పిల్లలు పుట్టిన తర్వాత ఇది ఉండదులే. ఎందుకు ఉండదు? పెద్ద అయిన తర్వాత ఇది ఉండదులే. ఎందుకు ఉండదో అదే చెప్తుంది. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది, ఈరోజు ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏ పాపంలో అయితే నువ్వు మాటికి పడుతున్నావో ఇప్పుడు జయించటమే అది అత్యవసరం. ఈ రోజు నువ్వు జయించకపోతే చచ్చేంత వరకు నువ్వు జయించలేకపోవచ్చు. చచ్చేంత వరకు అది నిన్ను వెంబడించవచ్చు. చచ్చేంత వరకు అది నిన్ను విడిచిపెట్టకుండా నీ జీవితాన్ని అతలాకుతలము చేయవచ్చు.